కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. అందుకే మీకు తెలియకపోయినా ఎవడు సలహా ఇస్తలేడు, ఇచ్చినా మీరు తీసుకోరని అనుకుంటారేమో తెలియదు. సీనియర్ నాయకులు ఎవరు కూడా మీ పరిపాలనలో ఇన్వాల్వ్ అవుతలేరు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. పొట్టు తిడుతురు పబ్లిక్, సామాన్యులంతా పొట్టుకు పొట్టు తిడుతూ ఉన్నారు. ఈ నిజాలు చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది, నిజాలు చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. తిట్టే వాళ్ళు తిడతారు, మీ గురించి మాట్లాడితే వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ గురించి మాట్లాడితే మీరు తిరుగుతారు. మధ్యలో తిట్లయితే కామన్. సో బరాబర్ చెప్పడంలో ఏం తప్పు ఉంది? ఏం తప్పు లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించమంటారు జర్నలిస్టులను, ప్రజా సమస్యలు ఎత్తి చూపించమంటారు, ఎత్తి చూపిస్తే మీరే బండబూతులు తిడతారు. నీతిగా నిజాయితీగా ఉండమంటారు, నీతిగా నిజాయితీగా ఉంటే మీరే ఓర్వలేరు. ఎట్లా చేయమంటావు రేవంత్ అన్న? ఏం చేయమంటావు, ఎట్లా చేయమంటావు? జర సలహా ఇవ్వు. ఇన్ని సమస్యలు ఉంటే పేపర్లలో ఎక్కడ కూడా వార్తలు వస్తలేవు. మరి ఎవరెవరికి అమ్ముడు వేయండ్రు, ఎవరెవరికి డప్పు కొడుతున్నారు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అంటారు, కానీ మీరే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీరే పొలిటికల్ పేపర్లకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి ఉంది, గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించింది, ఇప్పుడు అన్నీ మీకు డప్పు కొట్టే వార్తలే రాస్తున్నారు. కానీ చేయాల్సిందేంది? ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి ఆంధ్రజ్యోతి కూడా, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, చాలా పత్రికలు, V6 కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల సమస్యల్ని ఎత్తి చూపించాలా. గతంలో నమస్తే తెలంగాణ వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళ డప్పే వాళ్ళు కొడుతున్నారు. ప్లస్ అపోజిషన్ ఉన్నారు కాబట్టి పేపర్లలో ఆపోజిట్ వార్తలు రాస్తున్నారు. మరి ఇవన్నీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లే కదా. మరి మీరెందుకు మరి డప్పు కొట్టేలాగా మీరెందుకు ఇస్తున్నారు? మరి ఎక్కడ కూడా ఇవి రావట్లేదు. వికలాంగుల పెన్షన్లు వస్తలేవు. మీకు ఆధారాలు, ప్రూఫ్స్ కావాలంటే నేను మళ్ళా చెప్తున్నా, స్క్రీన్ పైన ఉన్నటువంటి మా ఆఫీస్ నెంబర్ మీ చేతిలో పెడతా. కొన్ని వేల కొద్ది మెసేజ్లు అండి, ఇంకా చాలామంది మెసేజ్లు చేసినా, కాల్ చేసినా లేపే టైం కూడా మాకు లేదు. అన్ని కాల్స్ వస్తున్నాయి, అన్ని మెసేజ్లు వస్తున్నాయి, అంతమంది సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు మా దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నారు? మాపై ఉన్నటువంటి నమ్మకం. ఎస్, మాట్లాడతారు, మార్నింగ్ న్యూస్లో మాట్లాడతారు, తద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యలు చేరబడతాయి, తద్వారా మా బతుకులు ఏమన్నా అట్లీస్ట్ వెలుగులు నిండుతాయేమో. మీ కొడంగల్లో లంబడి తాండాకు పోయినా, నేను తాండాలకి పోయినా. ఆ తాండాలు 5 ఊర్లు, చాలా అద్భుతమైనటువంటి ఊర్లు, స్వచ్ఛమైనటువంటి గాలి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి 5 తాండాలలో బతుకుతున్నారు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ప్రజలారా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీ ల్యాండ్స్ కడదాం అనుకున్నారో, దయచేసి ఆ లింక్ పెట్టండి గ్రూప్లో. ప్రీతి లింక్ పెట్టండి అమ్మ గ్రూప్లో. ఎస్, ఏదైతే తాండాలు అక్కడ కొడంగల్ ఫార్మా సిటీ వస్తుందని చెప్పినారో, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. నిజంగా మానవత్వం, నిజంగా ఫార్మాసిటీ కావాలి, ఎవడన్నా బాగుపడాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని కట్టుకోవచ్చు కదా. కానీ అది కాకుండా ఈ 5 తాండాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 తాండాలు వాళ్ళ సొంత ఇల్లులు ఉన్నాయమ్మ, సొంత ఇల్లులు ఉన్నాయి, పొలాలు. వాళ్ళ పొలాలు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు వేరే పనేం తెలియదు వాళ్ళకి. వాళ్ళు అదే అడుగుతున్నారు, మా ఇల్లులు గుంజుకుంటే మా పరిస్థితి ఏంది, మా పొలాలు గుంజుకుంటే మా పరిస్థితి ఏంది, తర్వాత మేము ఎట్లా బతకాలి, మేము ఏం చేసి బతకాలి, మేము ఈ సిటీకి వచ్చి బతికిన ఇళ్ళల్లో మాకు ఎవడన్నా పని ఇస్తాడా, కూలి పని చేసినా ఇస్తాడా, మమ్మల్ని నీచంగా చూసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. అండ్ ఇంకొక గొప్ప విషయం, మాట్లాడుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మేము వెళ్ళినటువంటి తాండా నుంచి సుమారు 7 సైనికులు ఉన్నారు అక్కడ. అంటే ఆ తాండాలో ఉన్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కష్టపడి సాకి చదివించి కూడుబెట్టి దేశ సంరక్షణకై నువ్వు వెళ్ళు కొడక అని చెప్పి వీర తిలకం దిద్ది 6 మంది సైనికుల్ని చేసి దేశానికి పంపించారు. నువ్వు బార్డర్లు ఉండి అక్కడ పని చేయమని చెప్పి. అటువంటి తల్లిదండ్రుల ఆస్తులా మీరు గుంజుకోవాలనుకున్నారు? దేశ సంరక్షకులు ఎంతమంది తయారు చేస్తారండి? మిలిటరీకి పోతామంటే ఇంట్లో వద్దు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, బార్డర్లోనే ఉండాలి, కుటుంబ సమస్యలు వస్తాయి, అదొస్తాయి ఇదొస్తాయి అని చెప్పేవాళ్ళు చాలామంది అయితే, కొడంగల్ నుండి
కొడంగల్ నుండి కొడంగల్ తాండా నుంచి మీరు ఏదైతే ఫార్మాసిటీ కోసం ల్యాండ్లు గుంజుకుందాం అనుకున్నారో అదే తాండా నుంచి 7 సైనికులు దేశ సంరక్షకులుగా బార్డర్ మీద ఉన్నారు సార్. అంటే వాళ్ళందరూ ప్రాణాలు త్యాగం చేయడానికి మన కోసం సిద్ధంగా ఉంటే వాళ్ళ కుటుంబాలకు మీరు అక్కడ నిలువ నీడ లేకుండా చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చిన్న పిల్లలు కూడా మాట్లాడినరు. వాళ్ళ బాధ మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, మానవత్వం ఉంటే, కొద్దో గొప్ప సామాన్యుల వైపు ఆలోచించాలన్న దృక్పథం ఉంటే, నేను ఏం అడగట్లేదు, ఆ తాండాలకు సరైన న్యాయం చేయండి. అక్కడ ఫార్మసిటీ వద్దు అని చెప్పి నేను మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నా. అక్కడ ఫార్మసిటీ వద్దు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కావాలంటే మమ్మల్ని చంపేసి మా తాండాలు తీసుకోండి, మమ్మల్ని చంపేసి మా పొలాలు తీసుకోండి అంటా ఉన్నారు. ఆ సైనికులు మన కోసం పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు అక్కడ, వాళ్ళ పిల్లలు మన కోసం చావడానికి సిద్ధంగా ఉంటే మీరేమో వాళ్ళకి ఇంకా మరిన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సింది పోయి గర్వంగా నా కొడంగల్ నుండి ఇంతమంది ఉన్నారు రాబాయి సైనికులని గర్వంగా చెప్పుకొని ఇంకొన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సింది పోయి అదే తాండాలను సైనికుల తాండాను అక్కడ ఉన్నటువంటి తాండాలు ఇంకెంతమంది ఇప్పుడు చదువుకునే పిల్లల్ని కూడా ఇంకొక సైనికులు తీర్చిదిద్దుతారంట. మిలిటరీకే పంపిస్తామంటారు వాళ్ళు. పిల్లలు మాట్లాడారు, వినండి లైవ్లో. మా లైవ్లో అప్పుడే స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా మాట్లాడిండ్రు. కావాలంటే మాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వండి, కావాలంటే ఇంకేదైనా ఇవ్వండి, హాస్పిటల్ లేదు కట్టియండి, మేము చదువుకుంటాం, మేము చదివి బాగుపడతాం. రేవంత్ సార్ దయచేసి మా ఇళ్ళని ధ్వంసం చేయొద్దు అని చెప్పి ఆ పిల్లలు బతింలాడుతూ ఉంటే కళ్ళెంబడి నీళ్ళు ఒక్కటే తక్కువ సార్. వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ఇంటి నుంచి ఒక సైనికుడు పంపించడానికే ఒక జనరల్గానే మన తెలంగాణలో చాలా తక్కువ మిలిటరీకి పంపించడం. తెలంగాణ నుండి చాలా అంటే చాలా తక్కువ. ఎక్కువ నార్త్ ఈస్ట్ సైడ్ వాళ్ళే వెళ్తూ ఉంటారు మిలిటరీకి, ఎక్కువ అధిక శాతం. మన తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు అంటే సౌత్ సైడ్ పర్సంటేజ్ లెవెల్స్ చాలా తక్కువ. అంటే ఒక 20% 30% వాళ్ళు ధైర్యంగా వెళ్తారు. అటువంటిది కొడంగల్లో ఉన్నటువంటి ఒక తాండా నుంచి 7 సైనికులు, ఒకటే తాండా నుంచి 7 సైనికులు మిలిటరీకి తయారు చేసి వాళ్ళు అదే వ్యవసాయం చేసుకొని వాళ్ళ కొడుకుల్ని సైనికులు చేసి పంపించారు మిలిటరీ కంటే మనం చప్పట్లు కొట్టి వాళ్ళకి అవార్డు ఇవ్వాలి సార్ వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా నువ్వు ఏమవుతావంటే నేను ఆర్మీకే పోతా అని చెప్తున్నారు సార్ వాళ్ళు పోరగాళ్ళు మాట్లాడిన వాళ్ళు. మరి వాళ్ళకి మీరు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళ నిల్వ నీడ కూడా గుంజుకుంటామంటే ఇంకా పాపం ఎవరికి వస్తుంది? నిల్వ నీడ కూడా మేము గుంజుకుంటాం అని మీరు అంటున్నారు. తాండాలు పొలాలు వ్యవసాయం చేసుకొని బతికే అన్నీ కూడా అంటున్నారు. కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి గజ్వేల్ పోయి నేను మైకు పెట్టిన. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మల్లన్న సాగర్ బాధితులు సార్ వాళ్ళు ఏడుస్తున్నారు సార్. వాళ్ళ పొలాలు ఇచ్చినందుకు ఇయ్యలే, బలవంతంగా గుంజుకున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయం చేయడం అలవాటు అయిపోయింది సార్. వాళ్ళు వ్యవసాయం చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. సరిగ్గా వ్యవసాయం చేస్తుంటే గవర్నమెంట్ వచ్చి ఇక్కడ అదొస్తుంది ఇదే వస్తుంది, కావాలంటే మీకు కంపన్సేషన్ ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మీకు ఒక ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఉద్యోగం ఏం తెలుసా సార్? చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలల్లో ఊడ్చే ఉద్యోగం అట. పోనీ ఆ ఊడ్చే ఉద్యోగం అని ఇచ్చిందా అంటే అది కూడా ఇవ్వలేదు సార్, అది కూడా ఇవ్వలేదు. సరే అక్కడ ఏవైతే ఇల్లు కట్టించారో ఆ ఇల్లు కోసం పోయినాం. ఇప్పుడు ఎట్లనైతే మీ కొడంగల్కి వెళ్ళనో అప్పుడు అట్లనే ఆ గజ్వెల్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులు, ఈ చుట్టుపక్కల ఏవైతే బాధితులకు ఇల్లు కట్టినరో అక్కడ ఆ ఇంటికి పోయి చూసినాం సార్. సో ఆ ఇంట్లో మమకారం తక్కువైంది, ప్రేమ తక్కువైంది అని అనుకున్నాం. ఎందుకు? ఆ గోడల్లో నాణ్యత లేదు సార్. ఇగో గిట్ల ముట్టుకోగానే గిట్ల పడిపోతుంది సార్, ముట్టుకోగానే గట్ల పడిపోతుంది. ఆ కట్టిన ఇల్లన్నా దృఢంగా కట్టించలేకపోయింది గత ప్రభుత్వం. ముట్టుకుంటే పర్రలు వాసే గోడలు, వర్షం పడితే నీళ్లు కూర్చే గోడలు, అటువంటి ఇల్లులే కట్టించిండు. కట్టించిన తర్వాత నేను అడిగిన,
ఏందమ్మా అందరు రోడ్ల మీదనే కూసురు పని లేదా అన్న. ఏం పని బిడ్డ, ఏడ పని పోవాలి బిడ్డ, తప్పు చేసినాం బిడ్డ, మేము మా భూములు ఇచ్చి తప్పు చేసినాం బిడ్డ, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతుండే బిడ్డ, మాకు వ్యవసాయం తప్ప వేరే ఏం తెలియదు బిడ్డ, మా కొడుకులకు ఇంటి బిడ్డ ఇంట్లో ఉన్నటువంటి కొడుకులకు మనవళ్లకు పక్కన ఉన్నటువంటి కంపెనీలు ఫ్యాక్టరీలలో ఉద్యోగం ఇస్తామని అన్నారు బిడ్డ. ఉద్యోగం లేదు ఏం లేదు. ఆ ఉద్యోగం ఒకడిద్దరికి ఎవడికో ఇచ్చిండు, అది కూడా ఊడ్చే పని తుడిచే పని బిడ్డ. మమ్మల్ని ఎవడి పనికి పెట్టుకుంటలేడు అని చెప్పి మీరు చూడండి వాళ్ళ బాధ. ఇప్పటికి కూడా ఓకే టీవీలో గట్లనే ఉన్నది. అందరు అక్కడనే ఉంటారు, మధ్యాహ్నం బో ఆడనే ఉంటారు, పొద్దున బో ఆడనే ఉంటారు, సాయంత్రం బో ఆడనే ఉంటారు, రాత్రి బో ఆడనే ఉంటారు. దానికి కారణం ఒకలో ఇద్దరో ప్రైవేట్ స్కూళ్ళల్లో బస్సు డ్రైవింగ్ వచ్చు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో లైసెన్స్ తీసుకొని ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్గా చేస్తారు ఒకళ్ళిద్దరు. మిగతా వాళ్ళందరూ ఆడ ఆకులు విక్కుంటూ కూర్చున్నారు. వాళ్ళకి నెలకి డబ్బులు లేవు, తిననికి తిండి లేదు. ఆ గూడు కట్టించి ఆ గూడేమో వర్షంలా కురుస్తుంది. ఇంకొంతమంది కొంచెం వెల్ సెటిల్డ్ ఉంటారు కదా, అంటే కొద్దిగా ఎక్కడో దూరంగా ఇంకొంచెం భూమి ఉన్నోళ్ళు తీసేసి మీరు కట్టిన కేసీఆర్ గారు కట్టిన 2-3 ఇల్లుని వాళ్ళు కులగొట్టుకొని మళ్ళీ స్ట్రాంగ్గా కట్టుకోరు. ఒక 2-3 ఇల్లులు, ఒక 2-3-4 హౌసెస్ ఉంటాయి అంతే. మిగతావన్నీ వాళ్ళకి ఏ స్థితి లేని వాళ్ళే అట్లనే అదే ఇళ్ళల్లో బతుకుతున్నారు. ఇప్పటికి కూడా పోతే అట్లనే ఉంటాయి ఇల్లులు. ఇప్పటికి కూడా పోతే వాళ్ళ ఇల్లులు అట్లనే ఉంటాయి అన్న విషయాన్ని దయచేసి గుర్తు చేసుకో. సో ఇటువంటి బతుకులు మళ్ళీ వీళ్ళకి అవసరమా? వాళ్ళదే చెప్తున్నారు, మాలాంటి బాధ ఎవరికి రావద్దు. ఉన్న పొలాలను, తల్లి లాంటి పొలాలను ప్రభుత్వానికి అప్పచెప్పి చెతికెల పడ్డాం. మాకు ఉద్యోగాలు ఎవడిస్తలేడు, కూలీనాలు చేసే పని రాదు, పోయినా దూరంగా పోవాలి, ఏం చేయమంటావు, ఎట్లా బతకమంటావు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. సరిగ్గా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కొడంగల్లో ఈ తాండాలో ఈ పరిస్థితి వచ్చింది. నాకు అనిపిస్తూ ఉంది, చాలామంది అనుకుంటారు అరే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే బాగుండని చెప్పి ఈ దూరపు కొండలు నులుపులు అన్నట్టు ఆ దూరంగా ఉన్నోళ్ళేమో మంచి కనబడతారు. కానీ ఎక్కడైతే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే అది శాపం. ఎందుకు? నా నియోజకవర్గాన్ని అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని ఉన్న భూములన్నీ గుంజుకున్నాక శతకల పడతారు. నెలకింత కూడు గుడ్డ అని చెప్పి మన ఉద్యోగం ఇచ్చి పంపిస్తారా, సాదుకుంటారా అంటే గది లేదు. కొడంగల్ల ఎకరం భూమి ₹1,00,00,000 పైన పలుకుతుంది. ఇట్లా చూసుకుందామా, ఇట్లా కూడా మాట్లాడుతాను నేను. కొడంగల్ల ఎకరం భూమి ₹1,00,00,000కి పైగా పలుకుతుంది. తాండాల వాళ్ళ భూమి కూడా ఎకరానికి మినిమం ₹1,00,00,000 వస్తాయి. కానీ నువ్వు ప్రభుత్వం పోయి ఫార్మాసిటీ కడతా అని చెప్పి వాళ్ళకి 7 లక్షలకు బేరం పెట్టినావు. 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఇస్తామని బేరం పెట్టినావు. ఏ రకంగా చూసినా వాళ్ళకి లాసే కదా. ఇప్పుడు నాకు ₹1,00,00,000 ఇస్తానన్నా వాడు ఏదో బిజినెస్ పెట్టుకొని సిటీకి వచ్చా బతుకుతాడు కదా. గది కూడా వద్దు, పైసలు కూడా వద్దు. ఒకరికొకరు అన్నదమ్ముల లెక్క ఒకరికొకరు సహాయంగా సపోర్టుగా ఉన్నాడు అక్కడ. కుటుంబాల ఆప్యాయతతోటి, బంధాలతోటి, అనేకమైనటువంటి బంధాలతోటి, మెమరీస్ తోటి ఆ తాండాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్ని కులగొడితే వాళ్ళు ఒక్కొక్క చెట్టు కిందకు పోతారు. వాళ్ళ రిలేషన్స్ కట్ అవుతాయి, పైసలు ఉండవు. మీరు ఇచ్చే పైసకి ఏమొస్తుందంటే 9 లక్షలకి ఈ రోజులలో ఏమైనా వస్తుందా? 9-10 లక్షలు వాళ్ళు ఏం చేసుకుంటారు? నీకు ఇల్లు ఇచ్చి, నీకు వాకిలి ఇచ్చి, నీకు వాళ్ళ సర్వస్వం అర్పించి, వాళ్ళ పొలాలు అర్పించి వాళ్ళు ఏడ బతకాలి, ఏం చేయాలి? సో ఒకసారి 1కి 100 సార్లు ఒక నిర్ణయం తీసుకునే ముందర ఆలోచించండి. కొడంగల్ల ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రభుత్వ స్థలంలో ఫార్మాసిటీ పెట్టుకో, ఇంకో సిటీ పెట్టుకో, మల్టీప్లెక్సే కట్టుకో, ఎవడు అడగడు. కానీ అరే మా ఓడు ముఖ్యమంత్రి అయిన అన్నప్పుడు వాళ్ళు హోప్స్ ఎక్కువ పెట్టుకుంటారు. వాళ్ళు అదే ఏడుస్తారు, ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేస్తే మాకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నాడు. ఇక్కడికే కనుక బుల్డోజర్ వచ్చి మా ఇల్లు స్వాధీనం చేసుకుంటే మా మీదనే మిషన్లు ఎక్కిమని చెప్పు.